స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 19వ సర్గ. తన తల్లి కైక మాటలు విన్న రాముడు ఏమాత్రం బాధపడలేదు. అమ్మా కైక, అన్ని నీవు చెప్పినట్లే జరుగుతాయమ్మా. నేను తండ్రి గారి మాట ప్రకారము జటలు నారచీరలు ధరించి అరణ్యవాసము చేస్తాను. ఈ చిన్న విషయానికి తండ్రి గారు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తండ్రి గారి మాట నేను ఎప్పుడు కాదన్నాను? ఆయన మాట నేను కాదు అని అంటే కదా వారు బాధపడాలి. వారి మాట నాకు శిరోధార్యము. నాకు జన్మనిచ్చినవాడు నా తండ్రి. నన్ను పెంచి పెద్ద చేసి నాకు విద్యాబుద్ధులు చెప్పించాడు. అటువంటి తండ్రి మాటను నేను కాదంటానా? కానీ తండ్రి గారు ఈ విషయం నాకు స్వయంగా చెప్పి ఉంటే బాగుండేది. తండ్రి గారు, రామ, నేను భరతునికి యువరాజ పట్టాభిషేకం చేయదలిచాను అని ఒక్క మాట నాతో అంటే నేను రాజ్యమును భరతునికి అప్పగించి ఉండేవాడిని. ఒక రాజ్యమే కాదు, తండ్రి గారు కోరితే నా సర్వస్వమును భరతునికి అర్పిస్తాను. ఇందులో సందేహం లేదు. నీవు తండ్రి గారిని ఓదార్చు. అమ్మా, అమ్మా, చూడమ్మా, తండ్రి గారు నా మొహంలోకి చూడలేక నేలచూపులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. నేను తండ్రి గారి మాటలను పాటిస్తాను అని చెప్పమ్మా. వెంటనే నేను భరతుడిని తీసుకుని వచ్చుటకు దూతలను కైకేయ దేశమునకు పంపుతాను. నా తండ్రి గారి మాటలు మంచివి కావా అని నేను తర్కించను. తండ్రి గారి నిర్ణయం నాకు అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించను. తండ్రి గారి మాటలను తప్పకుండా పాటిస్తాను. 14 ఏళ్ళు వనవాసం చేస్తాను. నా మాట నమ్మండి అని నిశ్చయంగా అన్నాడు రాముడు. అప్పుడు రాముని మాటలతో నమ్మకం కుదిరింది కైకకు. కైక మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది. కానీ పైకి మాత్రం ఆ సంతోషమును బహిర్గతము చేయలేదు. రాముణ్ణి తొందర పెట్టసాగింది. రామ, వెంటనే వేగముగా పరిగెత్తే గుర్రముల మీద దూతలను భరతుని మేనమామ ఇంటికి పంపు. భరతుడు వెంటనే ఇక్కడకు రావాలి. భరతుడు వచ్చే వరకు నీవు ఆగనవసరం లేదు. నీవు వెంటనే అరణ్యములకు ప్రయాణమై వెళ్ళు. నీ తండ్రి గారు స్వయంగా నీతో చెప్పలేదని సందేహించకు. పాపం మీ తండ్రి గారు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని తనలో తానే మదన పడుతున్నారు. నీవు ఇక్కడ ఉంటే ఆ బాధతో నీ తండ్రి ఆహారము కానీ నీరు కానీ ముట్టడు. కాబట్టి నీవు తక్షణము వనములకు వెళితేనే ఆయన ఆహారం తీసుకుంటారు అని పలికిన కైక వంక అసహ్యంగా చూశాడు దశరథుడు. రాముని మొహంలోకి చూడలేక మరలా తలదించుకున్నాడు. రామునికి విషయం అర్థమయ్యింది. తన తల్లి కైకతో ఇలా అన్నాడు. అమ్మా, నేను ఎల్లప్పుడూ ధర్మమును తప్పను. తండ్రి మాటలను పాటిస్తాను. నా తండ్రి మాట ముందు ఈ రాజ్యము భోగములు నాకు గడ్డిపరకతో సమానము. నీకు ఇందాకే చెప్పాను, నా తండ్రి గారి మాటను నెరవేర్చడానికి నేను నా ప్రాణములను కూడా లెక్క చేయను. ఇంక ఈ వనవాసము ఒక లెక్కలోది కాదు. తమరికి తెలియనిది ఏమున్నది? పుత్రునికి తండ్రికి సేవ చేయడం, తండ్రి మాటను పాటించడం కన్నా వేరే ధర్మం ఏముంటుంది? తండ్రి గారి నోటి వెంట నా వనవాసము గురించి ఒక్క మాట కూడా రాకపోయినా నీవు చెప్పావు కాబట్టి ఆ మాటలు నా తండ్రి గారు చెప్పినట్టే భావిస్తాను. అది కాదమ్మా, నేను నీ పుత్రుడను. నాపై నీకు సర్వాధికారాలు ఉన్నాయి. భరతుని రాజ్యాభిషేకము గురించి నాతో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా. దీనికి తండ్రి గారిని ఇంత బాధ పెట్టవలనా? అంటే ఈ రాముడి మీద తమరికి నమ్మకం లేదా అమ్మా? నాకు తమరు ఒకటి, మా తండ్రి ఒకటి కాదు. మీ ఇద్దరి మాట ఒకటే. ఇంకా నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్ళి మా తల్లి కౌసల్య దగ్గర అనుమతి తీసుకొని నా భార్య సీతను ఊరడించి తరువాత అరణ్యవాసమునకు వెళ్తాను. తండ్రి గారిని జాగ్రత్తగా చూచుకొనమని భరతునికి చెప్పమ్మా. ఎందుకంటే తండ్రి సేవ చేయడం మన సనాతన ధర్మం అని అన్నాడు రాముడు. రాముని ఒక్కొక్క మాట వింటుంటే దశరథునికి దుఃఖము పొర్లుకొని వస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నోటమెంట మాట రావడం లేదు. శరీరం వశం తప్పుతూ ఉంది. తూలిపోతున్నాడు. అయినా నిలదొక్కుని ఉంటున్నాడు. రాముడు తండ్రి పాదములకు కైక పాదములకు నమస్కరించాడు. తరువాత రాజమందిరము నుండి బయటకు వచ్చాడు. ఇదంతా ద్వారము వద్ద వేచి ఉన్న లక్ష్మణుడు వింటూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతున్నాడు. కానీ అన్నగారి మొహం చూచి కోపాన్ని అణుచుకుంటున్నాడు. రాముడు బయటకు రాగానే రాముడి వెనకగా వెళ్ళాడు. రాముడు అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యములకు నమస్కరించాడు. సమస్తము త్యజించిన యోగి వలె అక్కడ నుండి వెళుతున్నాడు. ఛత్రమును చామరమును వద్దన్నాడు. తన వెంట వచ్చిన స్నేహితులను వెళ్ళిపోమ్మన్నాడు. రథమును కూడా వద్దన్నాడు. పాదచారి అయి తన తల్లి కౌసల్య మందిరమునకు వెళ్ళాడు. ఇంత జరిగినా రాముని మొహం మీద ఉన్న చిరునవ్వు చెరగలేదు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉన్నాడు.
రాముని వెంట ఉన్న లక్ష్మణుడు మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. కోపం ఆపుకోలేకపోతున్నాడు. లక్ష్మణుని కోపం అతని మొహంలో స్పష్టంగా కనపడుతూ ఉంది. రాముడు కౌసల్య భవనంలో ప్రవేశించేటప్పటికి ఆమె భవనమంతా ఆనందోత్సాహాలతో నిండి ఉంది. రాముడు తన మొహంలో ఏమాత్రం వికారము కనపడ్డా ఆ ఆనందం అంతా విషాదంగా మారుతుందని గ్రహించి తన పెదవుల మీద చిరునవ్వు చెరగనీయకుండా తల్లి వద్దకు వెళ్ళాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 19వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. you